స్వీట్ టొమాటో చట్నీ. హెల్దీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం. మనం టొమాటోస్ని ఇప్పుడు ఈ ఆయిల్లో కొంచెం బాయిల్ చేసుకోవాలన్నమాట. అంటే కాస్త కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో టొమాటోస్లోని మనకి చక్కటి ఫైబర్ ఉంటుంది, వైటమిన్ సి ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అన్నవి పిల్లల ఎదుగుదలకి, పిల్లలకి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మన ఇమ్యూనిటీ పవర్ పెరగాలి అంటే కూడా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి పిల్లలకి ఎక్కువగా మీరు డైట్లో యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్గా ఉండే ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఇవ్వడం ఎంతో అవసరం. సో ఇప్పుడు ఈ టొమాటోస్ని వేసుకుందాం. అలాగే ఇందులోకి మనం యాడ్ చేసుకుంటున్నాం డేట్స్. మనకి డేట్స్లోని ఈ స్వీట్నెస్ ఏదైతే మనకి డేట్స్ ఇస్తాయో, ఈ స్వీట్నెస్ వల్ల ఆ టొమాటో చట్నీ మనకి కొంచెం స్వీట్గా ఉంటుంది. అండ్ పిల్లలకి ఆ ఫ్లేవర్ కానీ ఆ టేస్ట్ కానీ బాగా నచ్చుతుంది. సో నానబెట్టిన డేట్స్ వేసుకున్నాం. కొంచెం మూత పెట్టి వీటిని బాగా మగ్గించుకోవాలి. కాస్త టైం పడుతుంది, వెయిట్ చేద్దాం. సో స్టవ్ ఆఫ్ చేస్తాను. చూసారు కదా, బాగా కుక్ అయిపోయి ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం. కొంచెం ఉప్పు వేసుకుందాం. అలాగే కొంచెం మిరియాల పొడి. ఒకవేళ మీ పిల్లలకి స్వీట్గా నచ్చుతుంది అనుకుంటే మీరు మిరియాల పొడిని కూడా అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం. ఓకే, రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. సో ఈ డిప్ని మీరు దేంతో అయినా మీ పిల్లలకి సర్వ్ చేయొచ్చు. ఈవెన్ లైక్ ఇడ్లీ అలాంటివి తయారు చేసేటప్పుడు కూడా కొంతమంది పిల్లలు చట్నీలు తినడానికి కాస్త అలరబెడుతూ ఉంటారు. కాబట్టి ఇలా చక్కగా మీరు స్వీట్ చట్నీ తయారు చేస్తే రోటీస్కి కానీ, చపాతీస్కి కానీ, రోల్స్కి కానీ దేనికైనా సరే ఇలా ఇంట్లో తయారు చేసి పెట్టడం హెల్దీ. స్వీట్ టొమాటో చట్నీ రెడీ అయిపోయింది. స్వీట్ టొమాటో చట్నీకి కావలసిన పదార్థాలు: టొమాటో ముక్కలు 1 కప్పు, నూనె పావు టీ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి పావు టీ స్పూన్, డేట్స్ 1 కప్పు. స్వీట్ టొమాటో చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని కొద్దిగా నూనె వేసి టొమాటో ముక్కలు, నానబెట్టిన ఖర్జూరం వేసి బాగా ఉడికించుకోవాలి. ఒక మిక్సీ జార్ లోకి తీసుకుని తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి మిక్సీ పట్టుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే స్వీట్ టొమాటో చట్నీ రెడీ.